హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎంతో కష్టం అనుకునే ఈ సమోసా షీట్స్ని చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి మనము చాలా హెల్తీగా ఇంట్లోనే ఇలా మనము సమోసాలని ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. మామూలుగా ఫుల్ వీడియో సమోసాలు అలాగే ఈ షీట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశాను. కాకపోతే అందరూ షీట్స్ వీడియో మాత్రమే అడుగుతున్నారు కాబట్టి దీన్నైతే పోస్ట్ చేయాల్సి వచ్చింది. దానికోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నాను. మైదా పిండిని జల్లించి తీసుకోండి. తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి ఆయిల్ని వేసుకోండి. ఆ ఆయిల్ అనేది పూర్తిగా పిండిలో మిక్స్ అయ్యే విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా బాగా ఒక 2-3 నిమిషాలు కదిపి ఇలా చూస్తే మనకు ముద్ద కట్టేలాగా వచ్చేయాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా మనము సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మనం చేసే షీట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలిపే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకేసారి వేయడం వల్ల పిండి అనేది మెత్తబడిపోతుంది. కాబట్టి కొద్దిగా వేస్తూ మాత్రమే మనం పిండిని ఇలా ట్యాప్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఒక అరగంట తర్వాత పిండిని తీసి మరొక నిమిషం పాటు బాగా మిక్స్ చేసి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అన్నింటినీ కూడా చపాతీ ముద్దల్లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదాని కొద్దిగా వాటర్ని కానీ ఆయిల్ని కానీ వేసి ఇలా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇది సమోసాను ప్రిపేర్ చేసేటప్పుడు అయితే అవసరం పడుతుంది, షీట్స్కి అయితే అవసరం లేదండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దలను ఒక్కొక్కటిని తీసుకొని మనము పిండిలో డిప్ చేసుకొని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనము వీటిని తాల్చుకోవాలి. అంటే మనము పల్చగా చేస్తేనే మనకు సమోసాలు చేసేటప్పుడు క్రిస్పీగా వస్తాయి. కాబట్టి పిండిని కొద్దిగా పైన యాడ్ చేసుకుంటూ పల్చగా దాల్చుకోండి. చూసారు కదా, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అంత పల్చగా దాల్చుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఒకదానిపైన ఒకటి కొద్దిగా పిండిని వేసుకోండి, అతుక్కోకుండా ఉంటాయి. తర్వాత పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ చపాతీలను ఒక్కొక్కటిని 1 నిమిషం కన్నా తక్కువే మనము ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. అంటే కాల్చుకోవాలి. కాలి చిన్న బబుల్స్ వస్తే సరిపోతుంది. పూర్తిగా చపాతీలాగా మాత్రం కాలవద్దు. చూస్తున్నారు కదా, ఈ క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఇలా మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో అన్నింటినీ కూడా ఇలా పెనం పైన అటు ఇటు 2 వైపులా కూడా లైట్గా కాల్చుకొని మాత్రమే తీసుకోవాలి. పూర్తిగా మాత్రం కాల్చకూడదు. చూసారు కదా, ఇక్కడ మనకు ఒక 5-6 వరకు చపాతీలు అయితే అయ్యాయి. అన్నింటినీ కూడా మనము ఒకే షేప్లో చేసుకున్నాం కాబట్టి కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి చపాతీ ముద్దలను పెట్టేటప్పుడు ఒకే సైజులో పెట్టుకుంటే మనం చేసేటప్పుడు చపాతీలు కూడా పర్ఫెక్ట్గా అదే సైజులో వస్తాయి. తర్వాత మనం అన్నింటినీ ఒకదానిపైన ఒకటి వేసుకొని కార్నర్స్ని కట్ చేసేసుకోవాలి. ఈ కార్నర్స్ కూడా మనము సమోసాలు ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఆ క్లిప్లో ఉంది, ఆ వీడియోలో ఉంది, ఒక్కసారి చూడండి వీటితో ఏం చేసామో. తర్వాత మనకు సమోసాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో షీట్స్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని మనము స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి. బయట నుంచి కొనుక్కునే బదులు ఇలా ముందు రోజే షీట్స్ని ప్రిపేర్ చేసుకొని తర్వాత సమోసాలను చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ షీట్స్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సమోసా రెసిపీ ఫుల్ రెసిపీ కోసం మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.